దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యోబు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుదాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. అయినను వినాలి అందరూ కూడా. అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాచి అతనికి కలిగిన సమస్తమును మొత్తిని ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా. హల్లెలూయా. ఇది మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్య పఠనం. బాగా చాలాసార్లు ధ్యానించాం. ఇది ఏంటి ఈ వాక్య పఠనం అని గనక మనం చూసినట్లయితే, యోబు జీవితంలో శ్రమలు వచ్చినాయి. యోబు ఒక పెద్ద ధనవంతుడు అన్నమాట. ఊజు అనే దేశం అంతట్లో యోబు ఒక గొప్ప ధనవంతుడు. అయితే ఒకరోజు సాతానుడు అతన్ని చూసి ఎలాగైనా ఇతన్ని నాశనం చేయాలనుకొని దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. యోబుని నువ్వు అంతగా ఆశీర్వదిస్తున్నావు కదా, యోబుకి ఇచ్చినవన్నీ గనక నువ్వు తీసుకుంటే యోబు నిన్ను ఇప్పుడే విడిచిపెట్టేస్తాడు. ఏమన్నాడు? ఊజు దేశం అంతట్లో యోబు గొప్ప ధనవంతుడు. సాతానుడు అతన్ని ఎలాగైనా నాశనం చేయాలని దేవుని దగ్గర, యోబుకు కలిగినదంతా గనక నువ్వు తీసేసుకున్నట్లయితే యోబు నిన్ను ద్వేషిస్తాడు అని చెప్పినప్పుడు, లేదు యోబు అలాంటి వాడు కాదు, యోబు నాకు నిజమైనటువంటి భక్తుడు అని దేవుడు వాదిస్తున్నాడు. ఒకవైపు సాతానుడు వాదిస్తున్నాడు. ఏంటి వాదిస్తున్నాడంటే, నువ్వు అన్నీ ఇస్తున్నావు కాబట్టే నువ్వంటే ఇష్టం, నువ్వు గనక ఏమి ఇవ్వకపోతే యోబు నిన్ను ప్రేమించడు అని సాతాను వాదిస్తున్నాడు. దేవుడు అంటున్నాడు ఆ సాతానుడితో, లేదు యోబుకి నేనేమి ఇచ్చినా ఇవ్వకపోయినా సరే నేనంటే ఇష్టం ఉంటుంది అన్నని ఎవరు వాదిస్తున్నారు? దేవుడు వాదిస్తున్నాడు. సరే అయితే ఒకసారి మొత్తం అంతా తీసి చూడు, ఒకసారి మొత్తం అంతా లాక్కొని చూడు, అప్పుడు తిడతాడో చేస్తాడో చూద్దామన్నని మరి దేవునితో సవాలు విసిరినప్పుడు దేవుడు అన్నాడు, సరే నీకు శక్తిని ఇస్తున్నాను, అతని ప్రాణానికి ఎటువంటి హాని చేయకు, అతనికి ఉన్నది ఎలాగైనా లాగేసుకో, నీకు అధికారం ఇస్తున్నాను అని చెప్పినప్పుడు సాతాను వెళ్ళి మరి అతనికి ఉన్నదంతా లాగేసుకున్నాడు. ఉదాహరణకి తన గొర్రెల మందలు, తనకు బోల్డంత మందలు ఉండేవి, అవన్నీ చనిపోయినాయి. ఈ యొక్క జబ్బు చేసి అన్నీ మొత్తం మేకలు, గొర్రెలు, ఆవులు, ఎడ్లు అన్నీ చనిపోయింది. తర్వాత తనకి ఒళ్ళంతా రోగం వచ్చేసింది అన్నమాట. తనకి జబ్బు చేసింది, తన ఆరోగ్యం పోయింది, తన ఆస్తి పోయింది. తర్వాత తన పిల్లలు, వారందరూ అంటే భోజనం చేస్తున్నారంట. ఒకరోజు కూర్చొని ఒక సుడిగాలి వచ్చిందంట, పెద్ద సుడిగాలి. ఆ సుడిగాలి వచ్చి అందరిని కొట్టుకుపోయిందంట. సుడిగాలి చచ్చిపోయారు. తన కుమారులు, తన కుమార్తెలు అందరూ భోజనం చేస్తూ ఉన్నప్పుడు సుడిగాలి వచ్చి వారిని చంపేసింది. ఇలాగా మొత్తం అంతటినీ కోల్పోయాడు సాతానుడు. మొత్తం అంతటినీ కూడా తీసివేసేసాడు. మొత్తం అతని దగ్గర నుంచి మొత్తం అంతా పోయింది. ఇప్పుడు శ్రమలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు. అప్పుడు అతని స్నేహితులు అతన్ని తిడుతున్నారు, అతని భార్య కూడా అతన్ని తిడుతుందన్నమాట. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. అంటే అక్కడ ఏం జరిగిందంటే, ఒళ్ళు గోక్కోవడానికి పెంకులు ఉంటాయి కదా, పెంకులు, ఆ పెంకులతో ఎందుకంటే ఒళ్ళంతా కురుపులు అయిపోయింది, దురద పెడుతున్నాయి. ఆ బూడిదలో కూర్చొని వాటిలో సీము కారుతా ఉంటే ఆ బూడిదలో కూర్చొని ఆ పెంకులతో గోక్కుంటున్నాడు అనమాట, ఒళ్ళంతా కురుపులు. అలాంటి ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు తన భార్య వచ్చి మాట్లాడుతుంది. ఏమంటుంది? తన భార్య వచ్చి, నీవింకనూ యథార్థతను వదలకుంటావా? దేవుని దూషించి
మరణము కమ్ము, దేవుడిని తిట్టేసి చచ్చిపో అనని భార్య తిట్టిందన్నమాట. ఇది అతని పరిస్థితి. అతను ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే మొత్తం కోల్పోయాడు. ఒక 10 రోజుల క్రితం అతనంట ధనవంతుడు, ఆ ఊర్లోనే ఎవరు కూడా లేరు. కానీ ఈరోజు ఎలాంటి పరిస్థితి వస్తుందంటే యోబుకి, అతని వంటి దరిద్రుడు ఎవరు కూడా ఆ ఊర్లోనే లేరు. అలాంటి అంతటి స్థితిలోనికి సాతానుడు ఏం చేశాడంటే దిగజార్చి వేశాడు. గోక్కుంటున్నాడు, ఆ పెంకులతో కురుపులను గోక్కుంటున్నాడు. మొత్తం కోల్పోయాడు, అంతా కోల్పోయాడు, సమస్తం కోల్పోయాడు. తన భార్య కూడా తిట్టే, దేవుడిని తిట్టే, ఇంకా దేవుడు దేవుడు అని పట్టుకొని వేలాడుతున్నావు ఎందుకు, దేవుడిని తిట్టే అని అంటూ ఉంది. అలాంటి పరిస్థితిలో కూడా 10వ వచనంలో యోబు అంటాడు, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు పొందుచున్నాము, కీడును మనం అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచు. శ్రమలు, కష్టాలు, అనారోగ్యం, పిల్లలను కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు. అయినప్పుడు కూడా ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా, యోబు ఏ విషయంలోనూ తన నోటి మాటతోనైనను పాపము చేయలేదు. హల్లెలూయా. పిల్లరా, శ్రమ అంటే, కష్టం అంటే ఏదో మనకి ఇబ్బందులు కలగటం, తినడానికి తిండి లేకపోవటం, అనారోగ్యం వచ్చేయటం, ఈ శ్రమలు. అసలు దేవుడిచ్చే నిజమైనటువంటి పరీక్ష ఏంటో తెలుసా, ఈ శ్రమలలో దేవుని వైపు నువ్వు ఎలా ఉన్నావు, దేవునితో నీ స్థితి ఎలా ఉంది, నీ యొక్క వైఖరి ఎలా ఉంది, నీ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంది, నువ్వు దేవుని దృష్టిలో ఎలా ఉన్నావు. శ్రమ అనేది మనకు పరీక్ష కాదు. మీకు అర్థమవుతుందమ్మా? కష్టాలు, శ్రమలు అందరికీ వస్తాయి, కానీ అది కాదు పరీక్ష. అయితే నిజమైన పరీక్ష ఏంటంటే ఆ శ్రమ జరుగుతున్న సమయంలో నువ్వు ఎలా ఉన్నావు, శ్రమ కాలంలో నువ్వు ఎలా ఉన్నావు, ఆ శ్రమ కలిగినప్పుడు, ఆ శ్రమ నీకు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, నీ విశ్వాసం ఎలా ఉంది. ఏమండి, శ్రమ లేని సమయంలో అందరూ సంతోషంగా ఉండి దేవునికి స్తోత్రం బలంగా మరి పాటలు పాడు సంతోషంగా, కానీ శ్రమ కలిగినప్పుడు అలాగే ఉన్నావా లేకపోతే దిగజారిపోయావా? వింటున్నారా? శ్రమలో ఎలా ఉన్నావు, శ్రమ వచ్చినప్పుడు ఎలా ఉన్నావు, అది దేవుడు చూస్తాడు. ఇప్పుడు ఈరోజు నీకు శ్రమ కలిగింది, ఈ రోజు నుంచి నీ జీవితంలో కష్టం వచ్చింది, ఈ రోజు నుంచి నువ్వు కష్టంలో పయనిస్తున్నావు. ఆ శ్రమలు అందరికీ వస్తాయి, కానీ దానికి నీకు తేడా ఏంటంటే దేవుడు ఏం చూస్తాడంటే ఆ శ్రమలో నువ్వు ఎలా ఉన్నావు. హల్లెలూయా. ఆ శ్రమ కాలంలో నువ్వు ఎలా ఉన్నావు, అది దేవుడు నీ నుంచి పరీక్షిస్తాడు. అదే శ్రమలో కొంతమంది బలంగా ఉంటారు, దేవునిలో దృఢంగా ఉంటారు. ఆ సమయంలోనే ఎంచుకోవాలి కదా, ఆ సమయంలో ఎంచుకోవాలి, దేవునిలో దృఢంగా ఉండాలా లేకపోతే చల్లారిపోవాలా, దేవునిలో బలంగా ఉండాలా లేకపోతే విడిచిపెట్టేయాలా. ఎందుకంటే శ్రమలో మనం ఏదో ఒకటి ఎంచుకోవాలి, ఏదో ఒకటి ఎంచుకోవాలి. శ్రమలో దేవునిలో బలంగా ఉండాలా, బలంగా ప్రార్థన చేయాలా, బలంగా ఉపవాసం ఉండాలా, ఏదో ఒకటి మనం నిశ్చయించుకోవాలి. ఎందుకంటే శ్రమ వచ్చేసింది కదా, ఆ టైంలో ఏదో నిర్ణయం తీసుకోవాలంతే. కొంతమంది చల్లారిపోతారు, కొంతమంది విడిచిపెట్టేస్తారు దేవుని సన్నిధిని, కొంతమంది మాత్రం కష్టమైన నష్టమైన దేవుడిని మాత్రం విడిచిపెట్టారు. అలాంటి వారు దేవుని దృష్టికి అతి ప్రియులు అవుతారు. యోబు నుంచి మనం అదే నేర్చుకోవాల్సింది. ఏంటంటే యోబుకి రేపు దేవుడు ఏం చేస్తాడో తెలియదు, రేపు దేవుడు అన్ని ఇస్తాడా లేదా అని తెలియదు, కానీ దేవుని మీద ఉన్న నమ్మకం మాత్రం అతనిలో ఏ మాత్రము కూడా మారలేదు. ఆమేన్. హల్లెలూయా. రేపు నేను కోల్పోయినవన్నీ దేవుడు నాకు ఇస్తాడా, నేను అడిగే ఆరోగ్యం నాకు ఇస్తాడా, నేను అడిగే ఆస్తిని నాకు ఇస్తాడా అనే ఆలోచన ఏది కూడా యోబుకు లేదు. ఈరోజు
కష్టంలో ఉన్నాడు, ఆ పెంకులతో గోక్కుంటున్నాడు, కురుపులన్నీ వచ్చి కురుపుల్లో నుంచి సీమ్ బయటకు వస్తుంది, ఆ కుక్కలు వచ్చి నాకుతున్నాయి ఆ సీముని. అలాంటి దరిద్రమైనటువంటి పరిస్థితిలో యోబు ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో నిర్ణయం తీసుకోవాలి. దేవుడిలో ఉండాలా, దేవుడి మీద నమ్మకం ఉంచాలా, వదిలేయాలా? దేవుడి మీద భారం వెయ్యాలా, వదిలేయాలా? దేవుడిని దగ్గరికి రావాలా, వదిలేయాలా? ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే ఇంకా చావో రేవో అన్నట్లుగా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వస్తుంది. అలాంటి సమయంలో ఎవరైతే దృఢంగా ఉంటారో, ఎందుకంటే పరీక్ష అది పరీక్షలో పాస్ అయితేనే ఆ తర్వాతి స్థితిలోనికి మనం నడిపించబడతాం. పరీక్షలో ఫెయిల్ అయితే పిల్లల్ని ఇంకొక స్టాండర్డ్లో వేస్తారా చెప్పండి? వేయరు. 10వ తరగతి పిల్లాడు ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, ఇంటర్లో పంపిస్తారా? పంపించరు. మళ్ళీ ఎన్నిసార్లు అయినా సరే వాడు రాయాల్సిందే, ఆ ఎగ్జామ్ని రాయాల్సిందే, డబ్బులు కట్టయినా సరే డబ్బులు కట్టి రాయాల్సిందే. సంవత్సరం ఆగి మరలా పెడతారు కదా, ఏమంటారు దాన్ని, సప్లియా, అది రాయాల్సిందే, మళ్ళీ రాయాలి. ఏదో విధంగా అది పాస్ అయితేనే ఆ తర్వాతి తరగతిలోనికి అతడు ప్రవేశించగలుగుతాడు. హల్లెలూయా. గనుక ఈ కష్టకాలములో, ఈ శ్రమ కాలములో నీవెలా ఉంటున్నావు? నీ వైఖరి ఎలా ఉంది? నీ విశ్వాసం ఎలా ఉంది? నీ యథార్థత ఎలా ఉంది? నీ నమ్మకం ఎలా ఉంది? కష్టకాలం వచ్చినప్పుడు దేవుడు అది చూస్తాడు. ఓర్పుతో ఉన్నావా, సహనంతో ఉన్నావా, నిరీక్షణతో ఉన్నావా, లేకపోతే సమస్తమును కోల్పోయావా? కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు మనకి ఏమీ కనిపించదు, మొత్తం బ్లైండ్ అయిపోతుంది, చీకట కమ్మేసుకుంటుంది. అప్పటికి బోల్డ్ మంది వచ్చి బోల్డ్ అని సలహాలు చెప్తా ఉంటారు, అది చెయ్యి, ఇది చెయ్యి, అలా చెయ్యి, ఇలా చెయ్యి, అలా ఉండు, ఇలా ఉండు, ఏదేదో. అయినప్పటికీ దేవుని మీద భారం వేయడానికి నీకు ఇంకా విశ్వాసం ఉందా, లేకపోతే కోల్పోయావా? ఎందుకంటే అదే చూస్తాడు దేవుడు. కష్టంలో నువ్వు ఎలా ఉంటున్నావు? కష్టంలో దేవునితో నీ వైఖరి ఎలా ఉంది? కష్టంలో దేవునితో ఉన్న నీకు అనుబంధం ఎలా ఉంది? కష్టంలో నీ విశ్వాసం ఎలా ఉంది? కష్టంలో నీ ప్రార్థన ఎలా ఉంది? కష్టంలో నీ భక్తి జీవితం ఎలా ఉంది? కష్టంలో నీ నీతి ఎలా ఉంది? కష్టంలో నీ యథార్థత ఎలా ఉంది? కష్టంలో నీవు మామూలుగా ఉన్నప్పుడు ఎలాగైతే ఉన్నావో అలాగే కష్టకాలంలో కూడా ఉండగలుగుతున్నావా లేదా? కష్టకాలంలో కూడా దేవుని పట్టుకొనే ఉన్నావా లేదా? లేకపోతే దేవుణ్ణి దూషించావా? కొంతమంది ఏం చేస్తారంటే దేవుడిని నిందిస్తూ ఉంటారు కదా. రెండు పనులు చేస్తారు కష్టం వచ్చినప్పుడు. ఏంటో తెలుసా? ఒకటి మనల్ని మనం నిందించుకుంటాం, లేకపోతే దేవుడిని నా బతికింతే అంట. దేవుడు నాకు అన్ని ఇలాగే. ఈ రెండే ఉంటాయి. ఈ రెండు రకాల మనుషులే ఉంటారు. ఒకటి మనల్ని మనం నిందించుకుంటాం, లేకపోతే దేవుడిని నిందిస్తూనే ఉంటాం. వీళ్ళకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే శ్రమలో అతిశయపడండి అంటే సంతోషంగానే ఉండండి శ్రమల్లో కూడా అంటున్నాడు. అర్థమవుతుందా అండి? శ్రమల్లో కూడా సంతోషంగానే ఉండండి. ఎందుకంటే శ్రమ ఏం చేస్తుందంటే ఓర్పును పుట్టిస్తుందట. ఏం చేస్తుంది? ఓర్పు. ఆ ఓర్పు మనం ఏదైతే పరీక్ష జరుగుతూ ఉందో ఆ పరీక్షలో పాస్ అయ్యేటట్లుగా మనల్ని చేస్తుందట. ఆ పరీక్షను బట్టి మనకి నిరీక్షణ అనేది వస్తుందట. ఇది పరీక్ష అని చెప్పి మనము దేవుని కొరకు వెయిట్ చేస్తాం, దేవుని కార్యాల కోసం నిరీక్షిస్తాం అన్నమాట, ఎదురు చూస్తాం అన్నమాట. తద్వారా దేవుని కార్యాలు మన జీవితంలో నెరవేరుతాయి. హల్లెలూయా. ఇదొక ప్రాసెస్. కష్టకాలంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి సమయం వచ్చినప్పుడు ఆ సమయంలో ఓర్పుతో సహనముతో వేచి ఉండాలి. ఆ సమస్యను ప్రతి ఒక్కరూ కూడా ఎదుర్కోవాలి. ఆమేన్.
శీలను వాళ్ళని బంధించారట. ఒళ్ళంతా గాయాలతో కొట్టేసి వాళ్ళని ఒక జైల్లో బంధించినప్పుడు వారందరూ కూడా పాటలు పాడుతూ దేవుణ్ణి ఏం చేశారంటండి? ఆరాధన చేశారు, స్తుతించారు. కష్టంలోనే ఉన్నారు వాళ్ళు, కానీ దేవుడు రేపు నా పరిస్థితిని మారుస్తాడు అనేటటువంటి నిరీక్షణతో వారు ఉన్నారు కాబట్టి వారు బాధపడలేదు, వారు కృంగిపోలేదు, వారు విశ్వాసముతో ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అందుకే వారు పాడగలుగుతున్నారు, అందుకే వారు చప్పట్లు కొట్టగలుగుతున్నారు, అందుకే వారు దేవుణ్ణి స్తుతించగలుగుతున్నారు. నిరీక్షణ కలిగి ఉంటారు. యోబు అదే నిరీక్షణతో ఉన్నాడు. యోబు నిరీక్షణ ఏంటంటే, ఒకరోజు నా తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, ఒకరోజు నా తండ్రి నన్ను దర్శిస్తాడు, ఒకరోజు నా తండ్రి నా ఎడల ఆశ్చర్యకరమైన కార్యాన్ని జరిగిస్తాడు, ఒకరోజు నా తండ్రి నన్ను మరి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్తాడనే నిరీక్షణతో యోబు ఉన్నాడు. గనుకనే దేవుడిని ఎంత మాత్రము కూడా దూషించలేదు. శ్రమ కాలంలో నువ్వు ఎలా ఉంటున్నావు? నీ దగ్గరికి వచ్చినప్పుడు, శ్రమ నీ గుమ్మములోకి వచ్చినప్పుడు, కష్టము నీ గుమ్మములోకి వచ్చినప్పుడు ఎలా ఉంటున్నావు నువ్వు? దేవుడిని నిందిస్తున్నావా, లేకపోతే జనాల్ని నిందిస్తున్నావా, లేకపోతే నిరీక్షణతో నువ్వు ఉంటున్నావా? నిరీక్షణతో మనం ఉండాలి, ఓర్పుతో మనం ఉండాలి. ఏమండి? ఓర్పుతో కనిపెట్టుకోవాలట, సహనముతో కనిపెట్టుకోవాలట. దేవుని సన్నిధిలో సహనముతో, ఓర్పుతో దేవుని సన్నిధిలో మోకరించాలని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఆవేశపడడం వలనో, లేకపోతే అక్కడ ఇక్కడ ఏవో గంతులేయటం వలనో, అక్కడిక్కడ పోవటం వలనో ఆ కష్టము నీ వద్ద నుంచి తొలగించబడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏమండి? కష్టం కలగగానే, లేకపోతే శ్రమ కలగగానే అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడికి వెళ్ళిపోయి ఏదేదో చేయటం వలన ఎలాంటిది కలగదు. కానీ నువ్వేదైతే పట్టుకున్నావో, ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో దానినే గట్టిగా పట్టుకోవాలని దేవుని యొక్క వాక్యం చెప్తాము. ఆమేన్. నువ్వు కలిగి ఉన్న దేవుణ్ణే గట్టిగా పట్టుకోవాలంటే శ్రమ వచ్చినప్పుడు, నువ్వు కలిగి ఉన్న దేవుని హస్తాన్నే గట్టిగా పట్టుకోవాలంటే శ్రమ కలిగినప్పుడు, నిరీక్షణతో, ఓర్పుతో, సహనముతో ఎవరైతే ఎదురు చూస్తారో వారు పక్షిరాజు వలె పైకి ఎగురుతారట. ఆమేన్. ఈ మాట చెప్పి ముగిస్తాను. గ్రద్ద ఎక్కువ కాలం బ్రతుకుతుంది తెలుసా మీకు? దాదాపు సుమారు 70 ఏళ్ళ వరకు బ్రతుకుతుంది అది గ్రద్ద. 70 సంవత్సరాలు అంటే మనిషి బ్రతికే జీవితం ఒక 60-70 వరకు. అయితే తను 30-40 వచ్చినప్పుడు ఒక పరిస్థితిలోనికి వెళ్ళాలట గ్రద్ద. ఏంటి ఆ పరిస్థితి అంటే, తన ముక్కు పాడైపోతుంది, తన రెక్కలు ఊడిపోతాయి, మొత్తం పోతాయి అన్నమాట. అయితే ఒక చాటుకి వెళ్ళిపోవాలట, ఎవరూ లేని చోటుకి వెళ్ళిపోయి కూర్చొని గోడకి ఏం చేస్తుందంటే ఆ ముక్కును కొడుతుందట. ఇలా కొట్టి 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 ముక్కును ఎరగొట్టేసుకుంటుందట. ఆ తర్వాత కొత్త ముక్కు వస్తుందట. అలాగే ముక్కుతో రెక్కలన్నీ పీకేసుకుంటుందట. పీకేసుకొని ఎవరు లేని చోట ఒక చోట అలా పడుకొని అలా ఎదురు చూస్తూ ఉంటుందట. ఎదురు చూస్తా ఉంటుందట చాలా కాలం. ఎదురు చూసగానే తనకి కొత్త రెక్కలను దేవుడు అనుగ్రహిస్తాడట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆ పీక్కోవటం అనేది మాత్రం చాలా కష్టం, నొప్పి వస్తుంది. మనకి ఇప్పుడు అతుక్కొని ఉన్నప్పుడు ఈ గోర్లు ఉన్నాయండి, అయితే నొప్పి రావా? అలాగే రెక్కల్ని పీక్కోవాలి, రెక్కలన్నింటినీ పీక్కోవాలి. పీక్కుంటేనే కొత్త రెక్కలు వస్తాయి. ముక్కును చెదగొట్టుకుంటేనే కొత్త ముక్కు వస్తుంది. ఖచ్చితంగా చేయాలి, లేకపోతే మరలా నూతన బలం, నూతన శక్తి తనకి రాదు. ఒక్కటే కూర్చొని మొత్తం తీసుకోవాలి, మొత్తం పీక్కోవాలి, ఆ నొప్పిని అనుభవించాలి. మళ్ళా వచ్చేంత వరకు ఓర్పుతో, సహనంతో అలా ఉండాలి. ఎప్పుడైతే ఉంటుందో మరలా దేవుడు వాటికి నూతన రెక్కలను, నూతన ముక్కుని ఇస్తాడంట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా తన జీవితం అంతా ఏమైపోతుందో తెలుసా? మారిపోద్ది అన్నమాట. మరలా తన జీవితం అంతా ఒక్కసారిగా మారిపోతుంది, పైకి. అందుకే
గ్రద్దకి ముసలితనం అనేది ఉండదట. హల్లెలూయా. గ్రద్ద ముసలిది అయిపోతే ఇంక వెంటనే పీకేసుకుంటుంది వెళ్ళిపోయి. ఒక దగ్గరికి వెళ్ళిపోయి పీకేసుకుంటుంది, కొత్త రెక్కల్ని దేవుడిస్తా ఉంటాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రతి ఒక్క విశ్వాసి కూడా చేయవలసిన పని ఇదే. కష్టం వచ్చినప్పుడు అటు ఇటు పరిగెట్టడం కాదు, ఎవరు లేని చోటకు వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో గడపటం నేర్చుకోవాలి. దేవునితో సంబంధం పెంచుకోవాలి, దేవునితో అనుబంధం చేసుకోవాలి, దేవునిలో తనను తాను దృఢపరుచుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ గ్రద్ద వలె నూతన బలమును నూతన శక్తిని ఇస్తాడట. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యంలో చెప్పబడతా ఉంది, పక్షి రాజు వలె పైకి ఎగురుతారట. ఆమేన్. ఆయన ఆశ్రయించేవారు పక్షిరాజులాగా పైపైకి వెళ్తారట. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కనుక ఒకసారి పరిశీలన చేసుకుందాం. శ్రమ కాలంలో నువ్వు ఎలా ఉంటున్నావు? శ్రమ ప్రతీది గతించిపోద్దండి. ఏమండి? ప్రతీది గతించిపోద్ది. ఈరోజు అయిపోతుంది ఈరోజు, అలాగే రేపు కూడా అయిపోతుంది, ఎల్లుండి కూడా అలాగే ప్రతీది కూడా గతించిపోద్ది. అలాగే నీ శ్రమ కూడా ఒకరోజు గతించిపోద్దని తెలుసుకొని దేవుని యందు నిరీక్షణ కలిగి నీవు ఉండాలి. ఈ శ్రమ ఒకరోజు గతించిపోతుంది, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు, దేవుడు నీ ఎడల కార్యం చేయబోతున్నాడు అని నీకు తెలిసినట్లయితే నువ్వు దేవుడిని విడిచిపెట్టవు. ఏ సమయంలో కూడా నువ్వు విడిచిపెట్టవు. కనుక దేవుని ఎడల నువ్వు ఎలా ఉంటున్నావు? కష్టాల్లో శ్రమలు, దేవుడే చెప్పాడు కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కానీ నేను మీతో కూడా ఉన్నాను. హల్లెలూయా. కష్టాల్లో శ్రమల్లో అన్ని వేళలా నేను మీకు తోడుగా. కనుక దేవుణ్ణి దూషించకూడదు, అలాగని జనులు కూడా మనం దూషించకూడదు. కేవలం దేవుని మీద భారం వేయటం నేర్చుకోవాలి, దేవునితో ఒక సంబంధాన్ని కలిగి ఉండడం నేర్చుకోవాలి, ఓర్పుతో ప్రార్థించడం నేర్చుకోవాలి. అప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో చూస్తాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.